అందరికీ శనార్థులులా నేను మీ శోభ. ఈ జనరేషన్లో ఉన్న ఆడిపోరగాళ్ళకి మగ పోరగాళ్ళకి ఒక చిన్న ముచ్చట చెప్దామని వచ్చిన. గదేందంటే ఒకప్పుడు మా అమ్మ మా అయ్య బిడ్డ పైసలు ఉన్నప్పుడే బంగారం కొందమే, నీ పెళ్ళికల్లా మంచిగా ఉపయోగపడుతుంది అన్నారు. నేను ఏంటేనా లేదమ్మా, నా లగ్గం అయ్యేసరికి కనీసానికి ఒక 5 ఏళ్ళన్న పడుతుంది, నాకైతే ముందు బండి కొనియండి, ఎందుకంటే నాకు తిరగనీకి ఇబ్బంది అవుతుంది అని చెప్పిన. దాంతో మా అమ్మ మా అయ్య సరే బిడ్డ నీ ఇష్టం అని చెప్పి 1,30,000 పెట్టి ఒక బండి కొనిచ్చిర్రులా. అప్పుడు తులం బంగారం 40,000 ఉండేది. 3 ఏళ్ల తర్వాత ఆ తులం బంగారం 1,00,000 రూపాయలకి పెరిగింది. అప్పుడు 1,30,000 పెట్టి కొనిచ్చిన బండి 4 ఏళ్ల తర్వాత అమ్ముదామని పోతే 30,000 కన్నా రూపాయి ఎక్కువ ఇయ్యమని అంటున్నారు. అప్పుడు అనిపించిందిలా, మా అమ్మోళ్ళు చెప్పిన మాట విని బంగారం కొనింటే ఎంత బాగుండు అని. నాలాగే మీరు కూడా ఇటువంటి తప్పులు చేయకుండా మీరు ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి బంగారం మీద ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్న బంగారం రాబోయే రోజుల్లో 3 లక్షలకు పెరిగే అవకాశం ఉందంట. అట్లానే అందరు దీని మీద ఇన్వెస్ట్ చేయాలని చెప్పట్లేదులా. ఎవరైతే మనం ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి భవిష్యత్తులో మనకి ఉపయోగపడాలని ఆలోచిస్తారో వాళ్ళ గురించి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే నేను చెప్పే ముచ్చట వల్ల వాళ్ళు ఏమన్నా వృధా ఖర్చులు చేయాల్సి వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తారనే ఉద్దేశంతో చెప్తున్నా. చూసిరు కదుల్లా, ఇసంటి ముచ్చట్లు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నౌ.